అరెస్ట్ అయ్యారు, ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. చాలా మంది విపరీతంగా పోలీసు లాఠీలు బలైనటువంటి వాళ్ళు ఉన్నారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పోరాటం చేసింది. ఈ పోరాటాల ప్రభావానికి ఒక సాక్ష్యం డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు విద్యార్థులు ఎంత చలో హైదరాబాద్ వెళ్ళిపోయిందో ఆ ప్రకటన అసాధ్యమయ్యేది కాదు. మిగతా ఉద్యమం దాని గరిమి ఉంది కాదన్నట్లేదు, కేసీఆర్ దీక్ష ప్రభావం కూడా ఉంది కాదన్నట్లేదు. కానీ ఆ రోజు తక్షణం నిర్ణయం తీసుకోవడం వెనకాల విద్యార్థుల యొక్క ఊరేగింపు, చలో హైదరాబాద్ కార్యక్రమం, చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపు యొక్క ప్రభావం ఉంది. అది జరగకపోయి ఉంటే, నిర్ణయం ఆలస్యమైతే చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఢిల్లీ ప్రభుత్వానికి కలగటం, ఆ రోజు ఆ ప్రకటన రావటం మనందరికీ తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి ఒక సాక్ష్యంగా దాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం. మన మీద 3 రకాల బాధ్యతలు తక్షణం ఉన్నాయి. ఈ బాధ్యతలను ముందు మనం సీరియస్ గా తీసుకున్నాం. మొదటిది, యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు ఇప్పటి వరకు రికార్డుగా, ఆ క్రమంలో ఎదుర్కొన్నటువంటి దాడులు, ఆ క్రమంలో జరిగినటువంటి ఆందోళనలు, ఇవేవి కూడా ఇప్పటి వరకు రికార్డుగా. మనందరి మీద ఉన్న మొదటి బాధ్యత ఏంటంటే ఆయా యూనివర్సిటీల్లో జరిగిన పోరాటాలను ముందు మనం గ్రంథస్థం చేసే ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ, మనకు మిత్రులు ఉన్నారు ఇక్కడ, 2 కీలకమైన యూనివర్సిటీలు. రెండవది మన ఉస్మానియా యూనివర్సిటీ. ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు కానీ, శాతవాహన కానీ, ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక స్థాయిలో ఆందోళనలు జరిగింది. ఈ ఆందోళనలను మొట్టమొదటి రికార్డు చేసే బాధ్యత ఒకటి సీరియస్ గా తీసుకోవాల్సింది. రెండవది, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమము చాలా స్పష్టంగా ఒక భవిష్యత్తు తెలంగాణకు సంబంధించిన చిత్రపటాన్ని తయారు చేస్తున్నది. రేపు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే. వాస్తవానికి దీనికి ఉన్న 4వ కీలక పార్శ్వం ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తాయి, ఇక్కడ వనరులు ప్రజలకు దక్కుతాయి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవి ఆ రోజు మనం కలగాలి. ఈ కలగని దాన్ని సాధించుకునేటువంటి లక్ష్యంతో పోరాటం చేసి ఈ లక్ష్యాల అమలు కోసం నిరంతరము మనం ప్రతిపాదనలు తయారు చేయి, కార్యాచరణను ముందుకు తీసుకుపోవడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇందులో భాగమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కానీ, వాళ్ళ పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, సామాజిక ఆర్థిక జీవితంలో పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి, ఏ మేరకు మనం ముందుకు పోగలిగినాము అనేది మనం నిరంతరం సమీక్షించుకోవటం, వీటిని సాధించేటువంటి లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయటం, ఇది మన ముందు ఉన్నటువంటి 2వ కర్తవ్యం. 3వ కర్తవ్యము, ఉద్యమకారుల చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మనం చేయవలసినటువంటి ప్రయత్నం. ఈ 3 చాలా కీలకమైనవి. ఇందులో వ్యక్తులను ప్రధానం చేసి చర్చ చేయడానికి వీలు. ఉద్యమకారుల సమూహాన్ని ప్రధానం చేసి మనం చర్చ చేయాలి. ఆ సమూహానికి ఉమ్మడిగా మనం లాభం చేకూర్చడానికి, ఒక పాత్ర కల్పించడానికి, సమాజ నిర్మాణంలో ఏం చేయాలనేది, అందుకు జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం కొంత స్పష్టత ఉండాలి, దానిపైన దృష్టి పెట్టాలి. దానికోసం మనం సీరియస్గా ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. ఈ పనులు చేయటం మనకు అవసరం. 69 ఉద్యమము రికార్డు కాలేదు. కొంత మేరకు అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయన థీసిస్ కోసము ఆయన రాసినదే ఉంది, కానీ ఇప్పటి వరకు అది రికార్డు కాదు. ఈ మలిదశ ఉద్యమం ఎట్లా జరిగింది అనేది కూడా రికార్డు. ముందైతే దాన్ని గ్రంథస్థం చేసే పని ఒకటి మనం సీరియస్ గా తీసుకోవాలి. ఈ అవసరం ఏంటంటే కొంతమంది ఇది ఒకరిద్దరి చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఇది ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం సాగిన ఉద్యమం.
ఈ మాట వాస్తవానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా స్పష్టంగా నివేదించింది. ఈ నివేదించిన ఈ అంశాన్ని ఇవాళ మరుగున పడేసి ఇది ఒకరిద్దరి ఆకాంక్షగా, ఒకరిద్దరి చరిత్రగా, ఒకరిద్దరి పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది. తప్పు, ఇది అబద్ధమే. అందరం కొట్లాడితే, అందరూ బలిదానాలకు పాల్పడితే వచ్చింది. కాబట్టి ఇది సమిష్టి కృషి వల్ల వచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మొత్తం సమస్త జనాలు, సకల వర్గ జనులు దీంట్లో పాల్గొనేటప్పుడు వచ్చింది. ముందు మనం ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాలి. రేపు మళ్ళా వరంగల్లో మీటింగ్ పెడితే మళ్ళా కూడా ఒక వ్యక్తిని కేంద్రం చేస్తూ ఇచ్చే ప్రయత్నమే జరుగుతుంది. అట్లా కాదు. మా అందరి ప్రయత్నం, మా అందరి ఉమ్మడి పోరాటం ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది అనేది గట్టిగా చెప్పాలి. మనం కొట్లాడింది కేవలం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు, ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం కోసం కొట్లాడిన. వాళ్ళు పోయి వీళ్ళు వస్తే సాధన ఇవ్వడం అనుకోలేదు. అందరం అనుకున్నది ఏంటంటే వాళ్ళు పోవాలి, వచ్చేది ప్రజల ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి ఆశపడ్డం, కోరుకున్నాం. ఆ ప్రజల ప్రత్యామ్నాయాన్ని ఎత్తి చూపటానికి, దాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రయత్నాలు అనేవి చాలా చాలా కీలకమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకని వాళ్ళ జరిగేటువంటి సమావేశం ఇది మొదటిది. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇక మనము ద్రోణాచార్యుడు అర్జునుడిని పిట్ట గుడ్డ ఒకటే కొట్టమంటే అదొకటే కనబడుతుందని చెప్పినట్టుగా మనకు కూడా మన లక్ష్యాల పట్ల స్పష్టత లేకుండా అటు ఇటు ఊగిసలాడితే ప్రయోజనం ఉండదు. వీటికి మనం పరిమితమై సీరియస్గా దాన్ని దృష్టి పెట్టి మన కార్యాచరణను మనం కొనసాగించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.